ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనము. చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగురుబడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మొదటి ఉపవాస దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, చీడపురుగులు ఎట్టయితే కొట్టివేస్తూ ఉంటాయో, ఒక ఆకును తీసుకుంటే ఆ పురుగు ఎలాగైతే తిని లాస్ట్కి ఏమీ లేకోకుండా చేస్తుందో, అట్టి రీతిగా మీ సొమ్ము దోచబడును. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వదించబడినటువంటి నీవు, అభిషేకించబడినటువంటి నీవు, రక్షింపబడినటువంటి నీవు క్రీస్తు బిడ్డగా, క్రీస్తు వారసురాలుగా, క్రీస్తు యొక్క రక్తముతో కడగబడినటువంటి బిడ్డగా జీవిస్తూ ఉన్నప్పటికీ నీ సొమ్ము ఏం చేయబడతా ఉంది? దోచబడతా ఉంది. హల్లెలూయా. దేనికి దోచబడతా ఉంది? అనారోగ్య పరిస్థితుల చేత దోచబడతానే ఉందా? అప్పులు అనేటువంటి కాడి చేత దోచబడతానే ఉందా? హల్లెలూయా. దేని రకంగా నీ సొమ్ము దోచబడతా ఉంది? ఒక్కసారి ఆలోచించు ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. అయితే దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, మిడతలు ఎగిరి పడునట్లు శత్రువులు దాని మీద పడుదురు. హల్లెలూయా. నీ దగ్గర డబ్బు వచ్చిన వెంటనే, నీకు ఉద్యోగంలో శాలరీ వచ్చిన వెంటనే, నీకు బిజినెస్లో డబ్బులు వచ్చిన వెంటనే, ఒక స్థలం అమ్మిన వెంటనే, హల్లెలూయా, ఈ ఇండ్లు అమ్మినావంటే ఆ వెంటనే, నీ భూమి అమ్మినావంటే ఆ వెంటనే నీ మీద ఏం చేస్తూ ఉన్నారు? శత్రువులు మిడతలు వచ్చి పడునట్లుగా పడుతూ ఉన్నారు. హల్లెలూయా. అట్టి శ్రమల మధ్య ఉన్నావేమో, దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉపవాస దినంలో మాట్లాడుతూ ఉన్నాడు నీతో. దాన్ని దేవుడు విడిపించుటకు సామర్థ్యుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, నీవు నమ్మి విశ్వసించినట్లయితే దేవుని కార్యం చూడబోతా ఉన్నావు. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడైతే దేవునికి సహవాసము కలిగి, దేవుని ప్రార్థన యందు, ఆయన యొక్క భయభక్తుల యందు వాక్యమును పట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి బిడ్డలకి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. హల్లెలూయా. ఆ మిడతలు వచ్చినను, శత్రువులు వచ్చినప్పుడు దేవుడు అంటా ఉన్నటువంటి మాట, నీ సొమ్ము నీ దగ్గర ఉండాలి అనుకుంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీవు దీవెనకరంగా ఉండాలి అనుకుంటే, నువ్వు మొదట లేచినటువంటి వెంటనే ఈ లోక మనుషులతో కాదు కానీ పరమందున్నటువంటి దేవునికి నువ్వు మొరపెట్టిన ఎడల ఆయన నీకు జవాబిచ్చే దేవుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నీ ముందర ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ దేవుడు నీకు కంచె వేసి కాపుదలను అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ నీ మీదికి చీడ పురుగులు వస్తూ ఉన్నాయా? నీ సొమ్మును ఇగ్గుకొని వెళ్తూ ఉన్నారా? నీ ఆస్తి వచ్చిన వెంటనే, నీకు డబ్బు వచ్చినటువంటి వెంటనే నీ శత్రువులు నీ మీద పడేసి తింటా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకో. నీ అందాన్ని చూసి కొంతమంది వస్తూ ఉంటారు చీడ పురుగుల వలె నీ మీద పడ్డానికి, నిన్ను అవమానకరంగా చేయడానికి, నిన్ను ఎగతాళి చేయడానికి, నిన్ను గేలి చేయడానికి. ఆ శత్రువులకు నువ్వు భయపడమాకు. యుద్ధం యెహోవాది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసిస్తావో, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చీడ పురుగు కూడా యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.